మీకు ఎలా అనిపిస్తుందమ్మా మీ చేతులుగా చాలా హ్యాపీగా ఉంది. వస్తుందని నేనైతే అనుకోలేదు. అందరూ ఏదో క్యాజువల్గా చెప్తారు, వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ అన్నమాట చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇప్పుడు క్లారిటీగా వచ్చింది నాకైతే. సో చాలా హ్యాపీగా ఉంది. నేనైతే అసలు కల్లో కూడా కనగలలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా. ఊహించారా ఆయన చేతుల మీదుగా పట్టా ఇస్తారని, పైకి పిలిచి ఆయన చేతుల మీదకి మీ పట్టా ఇస్తారని? ఆహా, లేదు సార్, నేనైతే అలా ఊహించలేదు. చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఎలా ఉందమ్మా ఇక్కడ ఏర్పాట్లు కానీ, లోకేష్ గారు రిసీవింగ్ కానీ, ఇక్కడ అసలు మొత్తం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి సార్. అవి వచ్చిన వాళ్ళకి సౌకర్యం కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగా చేశారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నారు అర్హులైన వాళ్ళకి, లేకపోతే కొంతమందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారండి అసలు? ఆహా, లేదు సార్, అందరికి ఇస్తానన్నారు. అంటే 3 విడతలుగా ఇస్తానన్నారు. సో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. తర్వాత ఇస్తాను అని అన్నారు. వస్తాయని అనుకుంటున్నాను. అంటే మహానాడు ఏరియా అంటే కృష్ణ కూడా వస్తుంది ఆ కొన్ని ఏరియాలు, ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళందరికీ కూడా. మరి కృష్ణ రాకుండా రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పి దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు లోకేష్ గారు. ఏంటండి అసలు దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు తీసేసినా వాళ్ళకు ఏదో ఒకటి సాయం కానీ ఏదో ఒకటి ఉండడానికి చేస్తారని అనుకుంటున్నాను. మార్పు కనిపిస్తుందమ్మా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత? ఖచ్చితంగా ఉంది సార్. అంటే నేను క్యాజువల్గా అనుకున్నది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ మంది మనకే ఇస్తున్నారు అంటారు, వెళ్ళిపోతారు అని అనుకున్నాను. కానీ ఈ పట్టాలు అనేది కలకనలేదు కాబట్టి ఇది ఒక్కటి నెరవేరింది కాబట్టి ఇంకా నెరవేరుతాయని అనుకుంటున్నాను. గతంలో ఉన్న నాయకులకి ఈయనకి తేడా గమనిస్తున్నారా? చాలా తేడాగా ఉంది సార్. ఇంతకుముందు చెప్పిన వాళ్ళే కానీ చేయలేదు, కానీ చేశారు కాబట్టి నమ్ముతున్నాను. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేయాలని చెప్పేసి ఆయన అన్నారు. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, లేదంటే నేనే కర్రపట్టుకుని వస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అసలు? అదే మన చుట్టూ మనము చేసుకుంటే ఒకరు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. సో మనం నీట్గా ఉంచుకుంటే ఒకరు చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అంటే మంగళగిరి ప్రజలందరికీ కూడా 100 పడకల హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నారు లోకేష్ గారు. 13వ తారీఖున శంకుస్థాపన కూడా చేస్తానంటున్నారు. ఏంటమ్మా ఇది ఎంతవరకు మీకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాను సార్. మళ్ళీ గెలుస్తారంటారు ఈయన? తప్పకుండా గెలుస్తారనుకుంటున్నాను సార్. నమస్తే, మీ పేరు? వెంకటయ్య అండి. ఏం చేస్తుంటారన్న? ముఠా పని చేస్తుంటాం. ముఠా పని చేస్తుంటారు. ఏంటన్నా లోకేష్ గారి చేతుల మీదకి గెలపట్టా అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. బాగా ఎప్పుడు లేని బాగా చేశారు. అదే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ మహానాడు ప్రాంతంలో జీవిస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి 20 ఇయర్స్ నుంచి అక్కడే. మరి గతంలో ఏ నాయకులు చెప్పలేదన్నా, లేకపోతే మీరు ట్రై చేయలేదు అసలు ఇళ్ళ పట్టాల కోసం? ఇదివరకు చెప్పారు కానీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం చేసి చూపించారు మన లోకేష్ అన్న. నమ్మారన్నా, లేకపోతే ప్రతి ఒక్కరు నాయకుడు చెప్తాడు ఎలక్షన్ గురించి తర్వాత మర్చిపోతారని అనుకున్నారా ఫస్ట్? లోకేష్ అన్న చేస్తాడే అనుకున్నాం ఒక్క. అంటే 92,000 మెజారిటీతో గెలిపించారు మీ నియోజకవర్గంలో. దానికి తగ్గట్టుగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు ఈయన? చేస్తున్నాడండి. బాగా నెంబర్ 1గా ఉందండి. మళ్ళీ వస్తాడు, పక్కా వస్తాడండి. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు రేణుకాదేవి. ఏం చేస్తుంటారు మీరు? నేనేం చేయను, ఇంట్లోనే ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ప్రకాష్ డ్రైవర్స్ కాలనీ. ఓకే, అందుకున్నారా ఇళ్ళ పట్టా? ఇళ్ల పట్టాలు అందుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ప్రతి పార్టీ వాళ్ళు కూడా వచ్చి లెగమని ఎంతో గొడవ చేసేవాళ్ళు, ఎంతో ఎన్నో బాధలు పడ్డాం. ఎర్ర టెంట్లో కూడా తిరిగేవాళ్ళం వాళ్ళ చుట్టూ. వాటి కోసం ఇన్నాటికి మా కళ నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టా రానప్పుడు మీరు అధికారుల దగ్గర నాయకుల దగ్గర తిరిగారా? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి మేము. 20 ఏళ్ళ నుంచి పట్టా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏం చెప్పేవారమ్మా అధికారులు కానీ నాయకులు కానీ మీతో? మీకు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే అనేవాళ్ళు ఎప్పటికప్పుడే. చాలా బాధలు పెట్టారు మమ్మల్ని. ఏమనిపించింది అమ్మా అసలు? ఎప్పటికప్పుడే లేపేస్తాం అన్నారు. ఇవన్నీ రోడ్లు పడాలి, ఇవన్నీ మిమ్మల్ని ఎవరు కొనమన్నారు, ఎవరు చేయమన్నారు అని అడిగారు. మరి ఏంటి అసలు ఊహించారా నారా లోకేష్ గారు ఖచ్చితంగా పట్టాలు ఇస్తారని? మా కోసం ఎంతో ఆయనకి చాలా రుణపడి ఉంటామండి మేము. దేవుడు ఆయన్ని మళ్ళీ గెలిపిస్తాం తప్పనిసరిగా. దేవుడు ఆయన చల్లగా చూడాలండి. బాబాయ్ నమస్తే, మీ పేరు? అన్నం పెదగొరవయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఇక్కడ నుంచి దాదాపు
ఒక 20 సంవత్సరాల పైన వచ్చినామండి. ఇళ్ళ పట్టా అందుకున్నారా? ఆ? ఇళ్ళ పట్టా తీసుకున్నారా? తీసుకున్నాం నాన్న. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది చక్కగా. మీలాంటి వాళ్ళు ఉంటే కదా ప్రపంచం బతికేది. లోకేష్ గారు మేమేం చేయలేదు, అంతా లోకేష్ గారు చేసిందే. అంటే మీ సహాయ సంపత్తి కూడా ఉండాలి నాయన. మళ్ళీ గెలిపిస్తారా లోకేష్ గారిని? ఎస్. ఇప్పుడు కదండి, మేము దాదాపు ఆరోగ్య శ్రీరామ దర్శన నియోజకవర్గం మాది. అప్పటి నుంచి మేము టీడీపీ. రైట్ సార్, థ్యాంక్ యూ.